ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. అవును కదా, వారు అనగా దేవుని నమ్మిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, నీతిమంతులు, పరిశుద్ధులు. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడా, ఇచ్చిన లేఖన భాగాల్లో 2 విషయాలు మనం చూడొచ్చు. ఒకటి క్షేమముగా ఉండుట, రెండవది సుఖముగా మన జీవితాన్ని వెళ్ళబుచ్చుట. దినములు, మాసములు, సంవత్సరములు గతించిపోతూ ఉంటాయి. ఒక సంవత్సరం వస్తుంది, మరలా అది దాని కాలమానాల ప్రకారం, దాని గడియల ప్రకారం, దాని కాలాన్ని అది వెళ్ళబుచ్చుకుంటుంది. అయితే మానవులమైన మనం క్షేమముగా ఉండటం అవసరం. ఏమి కలిగి ఉన్నప్పటికీ సుఖముగా మన జీవిత కాలమును, సంవత్సరములను వెళ్ళబుచ్చుట మంచిది. కనుక ఒక మనుషుని జీవితంలో, ఒక దేవుని బిడ్డలైన మన జీవితాల్లో మరి క్షేమం ఉండాలంటే, మన జీవితాల్లో దినములు చక్కగా సుఖముగా వెళ్ళబుచ్చగలగాలంటే దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఆయనను చెప్పేది ఆలకించి, అది విని గ్రహించి, ఆయనను చక్కగా సేవించిన ఎడల. దేవుని సేవించాలి. దేవుని సేవించటాన్ని అనగా దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను, శాసనములను చక్కగా గైకొంటూ వాటిని మన జీవితాలకు అన్వయించుకొని ఆత్మీయంగా పరిశుద్ధముగా జీవిస్తూ పవిత్రులమై ఉండి ప్రతి ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరి ప్రభు నామాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు వాక్యం చదువుతూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని పాటల ద్వారా మహిమపరుస్తూ, ప్రార్థన చేస్తూ, ఆయన చెప్పిన లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ, కుడికి ఎడమకి తొలగిపోకుండా మళ్ళీ మనం భద్రపరుచుకుంటూ, దేవుని నామ ఘనత కొరకై మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ, దేవుని క్రియలు చేస్తూ, యోగ్యకరమైన జీవితం కలిగి ఉండి విధేయత చూపుతూ, దేవునికి లోబడుచు, దేవుని మాట చొప్పున క్రమముగాను, దేవునికి మహిమకరముగాను సాక్షి జీవితం కలిగి ఉండి పరిశుద్ధపరుచుకుంటూ, దేవుని ఆవరణమును, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ, సేవిస్తూ, ఆయన సన్నిధిలో నిలకడగా ఉండి విశ్వాసంలో స్థిరత్వం కలిగి మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ, ఇతరులను సిద్ధపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నట్టుయే ఆయన్ని సేవించుట. కనుక ఎవరైతే ఆయన చెప్పినది ఆలకించి, ఆయన మాట విని ఆయన్ని సేవిస్తే, చక్కగా పరిశుద్ధాత్మలో ఆయన ఆరాధిస్తూ, ఆయన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఉంటే, ఆయన వారి కుటుంబ జీవితాల్లో భక్తిహీనతను తొలగించి వారి జీవితాల్లో క్షేమమును, వారి దినముల్లో క్షేమముంచుతాడు. అంతేకాదు, వారి సంవత్సరములు, తాము వెళ్ళబుచ్చేటువంటి సంవత్సర కాలములను పెంచుతూ, ఆయుష్కాలం ఇస్తూ, సుఖము, శాంతి, నెమ్మదినిస్తూ వాళ్లను ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఈ అనుభవం మనం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం నీకు స్తోత్రములు. మరి ఒక 2వ దినములో 26వ సంవత్సరం శుక్రవారం
నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకే వందనాలు. దేవా, సహాయపడుము, కనికరం చూపుము తండ్రి. మీరిచ్చిన లేఖన భాగాలను బట్టి తండ్రి దేవా, నా ఆత్మీయ జీవితాల్లో అయ్యా నీవు చెప్పు మాటలను ఆలకించి నిన్ను చక్కగా సేవిస్తూ కుడికి ఎడమకి తొలగిపోకుండా జాగ్రత్తగా క్రీస్తనే బండ మీద మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే మా దినములు క్షేమముగా ఉంటాయి. ఇదిగో మా సంవత్సరములు సుఖముగా వెళ్ళవచ్చు. ప్రభా, మా ప్రియబిడ్డలకు ఈ అనుభవం నేర్పిస్తూ నడిపించమని, నన్ను మమ్మల్ని కూడా నీ ఆత్మతో పురికొల్పమని, మాకును క్షేమమును మరి సుఖముగా వెళ్ళవచ్చు సంవత్సరములను అధికము చేయమని, తద్వారా మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని, మమ్మల్ని కూడా రాకడ కొరకు సిద్ధపరచమని, మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.